నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయి సమస్యలన్నింటినీ పరిశీలించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా పరిష్కరించాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో ఎన్ని మౌలిక సదుపాయాలను సరిదిద్దడంలో విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం. ఒక రకంగా చెప్పవలసి వస్తే ప్రతిమా నియోజకవర్గాలతో పోల్చుకుంటే నిడదవోలు నియోజకవర్గం కొంత మేరకు నిర్లక్ష్యానికి గురైనటువంటి భావన నేను ఎన్నికల ప్రచారానికి వచ్చేలాంటికి నాకు కలిగింది. ఒకప్పుడు ఎంతో అద్భుతమైన ప్రగతిలో ఉన్నటువంటి నిడదవోలు నియోజకవర్గం ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలోకి రానటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అటువంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ మనం గెలిపినటువంటి అభివృద్ధిని పట్టాలెక్కించాలంటే, ప్రగతిలోకి తీసుకురావాలంటే రాజకీయ నాయకులుగా మేము, అధికారులుగా మీరు అందరం కలిసి ఒక మాట మీద రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే చేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని మనందరూ కూడా గుర్తించాలి. దాంతోపాటు ఎవరైతే కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో, గత కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి భావజాలం